గిఫ్ట్స్ ఇస్తారు. గిఫ్ట్స్ ఎన్ని రోజులు ఉంటే మహా అయితే గనక పక్కన పెట్టుకుని కూర్చుంటాం. మనకు కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ మొబైల్. నిన్న ఆఫ్లైన్ మార్కెట్లో మా కొలిక్కి టీవీ కొందామని చెప్పి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ సౌండ్ బార్ చూసాము. సరే ఎన్ని పక్కన పెడితే గనక మనకి ఎలాగో తెలిసిందేగా, మొబైల్స్ పరంగా మనం మొబైల్ స్టోర్లోకి వెళ్ళగానే చూస్తూనే ఉంటాము. అక్కడైతే గనక ఈ మొబైల్ అయితే మాత్రం విపరీతంగా కొంటున్నారనమాట. అదే మనకి వివో నుంచి లేటెస్ట్గా లాంచ్ చేసిన మొబైల్ వివో S2 అనే మొబైల్. స్పెక్స్ ఏంటరా బాబు అంటే మనకు తెలుసు, బట్ చాలా మందికి స్పెక్స్ గురించి తెలియదు. ఆఫ్లైన్ మార్కెట్లో కొన్న వాళ్ళకైతే కనుక చాలా మంది డిజైన్ క్వాలిటీ చూసి అసలు విపచ్చం కొంటున్నారనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. అసలు ఈ మొబైల్ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. చూశాను, స్టోర్లోకి వెళ్ళి ఒక అరగంట గంట సేపు దాన్ని యూజ్ చేస్తూనే ఉన్నాను. అన్నీ చూశాను అనమాట. బట్ గేమింగ్ మాత్రమే ఆడలేదు తప్పకుండా మిగతా అవన్నీ చూశాను. బాగుంది, బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చా లేదా దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చిందనుకుంటే కనుక మీరు కొనుక్కోవచ్చు. బట్ చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. అసలు ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో జడ్జ్ చేయగలదా లేదని చెప్పి దాని గురించి మీకు అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా టాపిక్లు వెళ్ళిపోతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వివో S2 అనే మొబైల్ చాలా సంవత్సరాల తర్వాత ఈ మొబైల్ మనకి లాంచ్ అయింది, హైప్ చేశారు. ప్రస్తుతానికైతే ఆఫ్లైన్ మార్కెట్లో కనుక విపరీతంగా అమ్ముతూనే ఉన్నారు, పబ్లిసిటీ దగ్గర విపరీతంగా చేస్తూనే ఉన్నారు. ఈ మొబైల్ మనకి క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉందని, తర్వాత గిఫ్ట్ కార్డులు కానీ సంథింగ్ ఏదేదో చెప్తూనే ఉన్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే కనుక ఎండ్ ఆఫ్ పాయింట్ చూస్తే కనుక మొబైల్ మన చేతిలో ఉంటుంది, సర్వే అవ్వగలదా దాని గురించి చూద్దాం. ఇంకా డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే కనుక డిజైన్ క్వాలిటీ అయితే కనుక ఇప్పుడు కొత్త ఏం కాదు. మనకి ఒక 3-4 బ్యాక్ మనకి చాలా మొబైల్స్ తీసుకొస్తూనే ఉన్నాయి. ఈ డిజైన్ క్వాలిటీ వచ్చేసరికి ఇది కొత్తగా చెప్తూనే ఉన్నారు. బట్ నాకైతే కనుక అంతగా అనిపించలేదు డిజైన్ క్వాలిటీ విషయంలో. బట్ పట్టుకుంటే కనుక ఇన్ హ్యాండ్ ఫీలింగ్ చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. దీని వెయిట్ వచ్చేసరికి 197 గ్రామ్స్తో వస్తుంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. పౌచ్ వేస్తే కనుక ఒక 2 గ్రామ్స్ వెళ్తుంది తప్ప కానీ అసలు చాలా స్లీక్గా ఉంది, స్లిమ్గా ఉంది. మొబైల్ చేతిలో పట్టుకుంటే జారిపోద్ది అని అనిపిస్తూనే ఉంటుంది అనమాట. జారిపోయిందంటే కనుక మనం ఏం చేయలేము, ఈజీగా బ్రేక్ అయిపోద్ది. సో అంత సన్నగా ఉంది ఇది వచ్చేసరికి. సో మెచ్చుకోవచ్చు, డిజైన్ క్వాలిటీ అయితే కనుక స్లిమ్మెస్ట్ తీసుకొచ్చారు, బాగానే ఉంది. బట్ కొత్తగా అంటే ఏమనిపించింది అంటే కనుక కొత్తగా నాకంటే ఏమనిపించలేదు డిజైన్ క్వాలిటీ వచ్చేసరికి. ఇంకా బిల్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఆల్వేజ్ మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది, ప్లాస్టిక్ బోర్డుతోనే వస్తుంది. ఇది వచ్చేసరికి చాలా మంది చెప్తున్నాను మొబైల్ కొనగానే స్క్రీన్ గార్డ్ మంచి స్క్రీన్ గార్డ్ వేసుకోండి, మంచి పౌచ్ వేసుకోండి. ఇంకా స్క్రీన్ గార్డ్ గురించి మాట్లాడితే కనుక సాధారణంగా దొరకదన్నమాట. నార్మల్గా ఫ్లాట్ డిస్ప్లే దొరుకుతాయి తప్ప కానీ 3D కట్ డిస్ప్లేకి మనకి ఎక్కువ దొరకవు. స్క్రీన్ గార్డ్ వచ్చేసరికి ఫేస్ చేస్తూనే ఉంటాయి ప్రాబ్లమ్స్ వచ్చేసరికి. నేను మోటర్లు ఎక్కువ ఫేస్ చేశాను అనమాట ప్రాబ్లమ్స్ వచ్చేసరికి. స్క్రీన్ గార్డ్ ఈజీగా మనకి బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఈ సైడ్లో మనకి గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట, ఇరిటేట్ వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం మీకు 1 మంత్కి ఒకసారి మనకి స్క్రీన్ గార్డ్ మార్చాల్సిందే ఈ మొబైల్ కొంటే కనుక. ఇంకా డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే పెద్ద యూనిక్గా నాకు అనిపించలేదు. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ నో కాంప్రమైజ్. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక వేరే లెవెల్లో ఉంది. 6.83 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ కానీ, బ్రైట్నెస్ లెవెల్ కానీ, HDR సపోర్ట్ కానీ అన్నీ బాగుంటాయి. డిస్ప్లే క్వాలిటీలో మాత్రం మన ఎటువంటి వంక పెట్టలేము, చాలా బాగుందన్నమాట. సో చూడగానే మనకి ఆ మూవీస్ చూస్తున్నప్పుడు కానీ, ఫేస్బుక్ చూస్తున్నప్పుడు కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఈ మొబైల్లో వచ్చేసరికి విజిబిలిటీ మాత్రం 3000 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది కాబట్టి ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో విజిబిలిటీ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. బ్రైట్నెస్ లెవెల్ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ నో కాంప్రమైజ్, చాలా బాగా హ్యాండిల్ చేస్తారు డిస్ప్లే క్వాలిటీ విషయంలో. చూడగానే పట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, దీన్ని మాత్రం తిరిగిలేదు. ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్. మనకు వివో అనగానే కెమెరాస్ మనకు కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దీంట్లో మనకి బ్యాక్ 2 కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇంకొక మెగాపిక్సెల్ ఉంది కానీ అది దేనికి మనకి ఇంకా తెలియదు. 2 మెగాపిక్సెల్ అంటున్నారు. అది బుకేకి కూడా యూజ్ చేయొచ్చు, దేనికి యూజ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా గురించి మాట్లాడితే కనుక ఇది సోనీ IMX882 సెన్సార్తో వస్తుంది. సెల్ఫీ 32 మెగాపిక్సెల్, డూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు ఈ మొబైల్లో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ గొప్పగా నాకు అనిపించలేదు. సాధారణంగా మనకి వివో అనగానే 40K పెట్టగానే మనకి కెమెరా ఎక్కువ ఫోకస్ పెడతారని చెప్పి అనుకున్నాము. ఎగ్జాంపుల్గా వివో V60 కొన్నాను కదా, అదే ప్రైస్ సెగ్మెంట్లో కెమెరాస్ అయితే కనుక దుమ్ము లేపుతాయి. బట్ ఇందులో అయితే కనుక కెమెరా నాకు అంతగా అనిపించలేదు. వీడియో క్వాలిటీ ఓకే అనిపించింది. కెమెరా క్వాలిటీ జూమ్ చేస్తే కనుక కొంచెం పిక్సెల్ విడిపోతూ ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే మనకి 1x చూసినా సరే, 2x తీసినా సరే ఫొటోస్ మనకు కొంచెం బ్రైట్గా ఉంటాయి, కొంచెం డీటెయిల్స్ బాగుంటాయి అనమాట. బట్ ఇది నాకు అంతగా అనిపించలేదు. ఓకే, ఒక ఫ్యూచర్లో మనకి సాఫ్ట్వేర్ ద్వారా అప్డేట్ ద్వారా మనకి ఫిక్స్ చేయొచ్చు కానీ ప్రస్తుతానికైతే మనకి నాకు అంతగా అనిపించలేదు కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. అంటే ఆ ప్రైస్ మీట్లో జడ్జ్ చేసే మనకి కెమెరాస్ కాదని చెప్పి నాకైతే అనిపించింది ఈ కెమెరాస్ వచ్చేసరికి. ఇంకా వీడియో క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ బాగానే ఉంటుంది. ఓకే, మంచి లైటింగ్ ఉన్నప్పుడు మనకి ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, వీడియో క్వాలిటీ బాగుంటుంది. కానీ ఇప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది ఈ కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ 40K పెట్టగానే మనకు చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ప్రాసెసర్ అనమాట. మంచి ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఇదైతే మాత్రం ఒక యావరేజ్ ప్రాసెసర్. మేటిక్ ప్రాసెసర్ 7360 ప్రాసెసర్ అండ్ టర్బో అంటారు, ప్రో అంటారు, ప్లస్ అంటారు. ఈ తోకని పక్కన పెట్టండి. 7360 ప్రాసెసర్ అంటే కనుక అప్రాక్సిమేట్ మనకి 9 lakhs వరకు చేస్తుంది అనమాట స్కోర్ వచ్చేసరికి. ఓకే, మీరు గేమ్స్ అయితే కనుక ఆడొచ్చు కానీ హెవీ గేమ్స్ కాదు, కానీ ఒక నార్మల్ గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది.
అవుట్ ఆఫ్ బాక్స్ మనకి యాన్స్క్రిప్షన్తో వస్తుంది. ఆ ప్రాసెస్ మనకి 3+4 కానీ 3+5 కానీ అప్డేట్స్ మనకి వస్తూనే ఉంటాయి. అప్డేషన్లో మాత్రం నో ప్రాబ్లం. ప్రాసెస్ అయితే కనుక అంత పెట్టి కొనే ప్రాసెస్ ఏం కాదు. ఆ ప్రాసెస్ దీని ప్రాసెస్ మనకి 25,000 నుంచి 30,000. ప్రస్తుతానికైతే ర్యామ్ స్టోరేజ్ పెరిగినాయి కాబట్టి మనం దీన్ని ఏం చేయలేం కాబట్టి సో ఓకే. ఈ ప్రాసెసర్ మనం ఏం చెప్పలేము ఈ ప్రాసెసర్ గురించి. గేమ్స్ అయితే కనుక లిటిల్ బిట్ గేమ్స్ ఆడడం తప్ప కానీ హెవీ గేమ్స్ అంతగా రన్ చేయలేము. ఎంత గేమ్స్ ఆడినా సరే మనకి 3D కలర్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి గేమ్స్ ఆడినప్పుడు మనకి ఇనియన్ ఫీల్ కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది. అది మాత్రం మైండ్లో పెట్టుకొని గేమింగ్ ఆడేవాళ్ళు. 8GB 100GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. బేసిక్గా అంత ప్రైస్ పెడితే మనకి 850GB స్టోరేజ్ కానీ 1250GB స్టోరేజ్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. బట్ బేసిక్ అంటే కనిపిస్తుంది అనమాట. 800GB స్టోరేజ్తో వస్తుంది. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. గేమర్స్ ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ. ఇక్కడ మెచ్చుకోవచ్చు, అంత స్లిమ్గా స్లీక్గా ఇచ్చినా సరే బ్యాటరీ కెపాసిటీ మనకి ఎక్కడ తగ్గించలేదు. 7050 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 44 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. ఈ పాట మీకు తెలిసే ఉంటుంది. బ్యాటరీ అయితే కనుక చాలా బాగుంది కానీ ఛార్జర్ అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మినిమం 80 కానీ 90 కానీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ సో అసలు 44 వాట్స్ ఏంటి మామ ఇప్పుడు కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో అర్థం కాలే. మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట ఛార్జర్ చూసి నాకు. బ్యాటరీ అయితే కనుక 1 డే వస్తుంది. ఇది ఈ మొబైల్ స్పెక్స్ అయితే కనుక సో నాకు తెలిసి 40K అబోవ్ పట్టగా అంటే చాలా మొబైల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. వివో నుంచి మంచి మంచి మొబైల్స్ కనిపిస్తూనే ఉన్నాయి అనమాట. 35K మనకి వివో T5 Pro ఉంది. అద్భుతమైన మొబైల్, చాలా మంచి మొబైల్. వివో T5 Pro అనే మొబైల్ తీసుకోవచ్చు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. బట్ ఇది మనకు 45 నుంచి 40,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతుంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఒకసారి చూడండి. మొబైల్ కొనే ముందు మీకు మీ ప్రియారిటీ ఏంటి? గేమ్స్ ఆడతారా, కెమెరాస్ తీస్తారా, లేదా దేని పర్పస్ మేము కొంటున్నారు, అసలు మొబైల్ నీడ్ ఉందా లేదా, దాని గురించి మీరు ఆలోచించండి. పబ్లిసిటీ చేస్తారు ఓకే, బట్ మనం ఆలోచించాలి కదా. గిఫ్ట్స్ ఇస్తారు, గిఫ్ట్స్ ఎన్ని రోజులు ఉంటే మహా అయితే కనుక పక్కన పెట్టుకుని కూర్చుంటాం. మనకు కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ మొబైల్. మన చేతిలో 24/7 కాడ నుంచి మనం మొబైల్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. స్విగ్గీ బాయ్స్ కానీ, ఆఫ్లైన్ మార్కెట్ తిరిగే వాళ్ళు కానీ, ఆన్లైన్ మార్కెట్లో ఎక్కువ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా మనకి మెయిన్ మొబైల్ కావాలి. గిఫ్ట్స్ మీతో పాటు క్యారీ చేయరు కదా. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. కొన్ని ఈ మొబైల్ కొనాలని చెప్పి కింద కామెంట్స్లో చెప్పండి. నా ఒపీనియన్ అయితే కనుక నా బ్రదర్కి సొంత బ్రదర్కి కావాలనుకుంటే కనుక కొందామని చెప్పి అనుకుంటే కనుక వివో నుంచి నేను వివో T5 Pro మొబైల్ కొంటాను. ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇది ఈరోజు టాపిక్. సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, నాకు అనిపించింది మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఉద్దేశించి చెప్తే కనుక అది వేరేలాగా ఉంటుంది. ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదు, జస్ట్ నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను. నిన్న ఆఫ్లైన్ మార్కెట్ వెళ్ళి చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట వీడియో చేయాలని చెప్పి, అందుకే వీడియో చేశాను. ఈరోజు టాపిక్ ఇది. మీకు ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. చాలామంది మర్చిపోతున్నారు. కింద హైప్ బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే చాలామంది రీచ్ అవుతుంది. ఇది ఈరోజు టాపిక్. బాయ్ బాయ్, జై హింద్.